హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. సుధీర్ బాబు రీసెంట్గా తీసిన మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మీరు చూడని దాన్ని ఏదైనా నమ్మగలుగుతారా? నమ్మలేరు. మీరే కాదు, ఎవరూ నమ్మలేరు. అదే కోవలో సుధీర్ బాబు కూడా నేను చూడని దాన్ని దేనిని నేను నమ్మను అంటూ ఒక హారర్ ఫిల్మ్ని మన ముందుకైతే తీసుకొచ్చాడు. సుధీర్ బాబు బాలీవుడ్కి వెళ్ళి చాలా మూవీస్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ టాలీవుడ్కి వచ్చి కొత్త మూవీ అయితే తీశాడు. బాలీవుడ్కి వెళ్ళాక తనకంటూ ఒకటే అనిపించింది, బాలీవుడ్కి ఎందుకు వెళ్ళాను రా బాబు అన్నంత రేంజ్లో అక్కడ చేశారు. అక్కడ చూసుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ అయితే టాలీవుడ్ మన తెలుగు వాళ్ళు అంటే ఎవరికి ఏమీ పట్టదు. అక్కడ ఫెసిలిటీస్ అంతగా ఉండవు, మనల్ని సరిగ్గా చూసుకోరు అన్నంత రేంజ్లో చేశారు. ఎందుకు వెళ్ళాను రా బాబు అనిపించింది అంటూ ఈ రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా ఒక సుధీర్కే కాదు, చాలామంది యాక్టర్స్కి ఇలానే జరిగింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్తే అంతగా ఏమీ పట్టించుకున్నట్టుగానే ఉంటారు. కానీ బాలీవుడ్ నుంచి మాత్రం ఎవరైనా యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ వచ్చారంటే వాళ్ళకి మన టాలీవుడ్ వాళ్ళు ఒక బ్రహ్మరథం పట్టినట్టు వాళ్ళకి రాచమర్యాదలు చేస్తూ ఉంటారు. ఆ మర్యాదల్లో వాళ్ళకి ఎలాంటి లోటు అయితే కనిపించదు. ఆ విధంగా ఉంటుంది మన టాలీవుడ్ వాళ్ళు చూసుకునేది. ఇంకపోతే ఈ మూవీకి వస్తే వెంకట్ కళ్యాణ్ అండ్ అభిషేక్ జైస్వాల్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ సుధీర్కి అయితే ఒక కొత్త జోనరు, హారర్ టైప్ జోనర్లో సుధీర్ బాబు అయితే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయండి ఈ జోనర్ అయితే మాత్రం. ఈ మూవీ జీ స్టూడియోస్ ప్రొడక్షన్లో జరగబోతుంది. ఈ మూవీ లాంచ్ ఈవెంట్కి మహేష్ బాబు రాలేదని సుధీర్ అయితే చాలా బాధపడినట్టుగా మీడియా పరంగా తెలుస్తుంది. ఈ మూవీ హారర్ జోనర్లో వచ్చిందనే కానీ ట్రైలర్ చూస్తుంటే చాలా రొటీన్ స్టోరీ, ఈ స్టోరీ ఏం లేదు, ఆల్రెడీ అన్ని మూవీస్లో చూసిన మూవీ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఆ సీన్స్, యాక్షన్స్ అన్నీ చూస్తుంటే మాత్రం కొత్తగా అనిపించిందల్లా సోనాక్షి సిన్హా యాక్షన్ అయితే చాలా బాగుంది. సోనాక్షి సిన్హా ఆ హారర్లో, ఆ దయ్యం క్యారెక్టర్లో చాలా డిఫరెంట్గా ఉంది. సుధీర్ని అయితే ఒక కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. సోనాక్షి సిన్హా మూవీస్ చాలా చూశాను కానీ ఈ హారర్ రేంజ్లో ఒక డిఫరెంట్ జోనర్లో తన యాక్షన్ని ఈ రేంజ్లో చూడటం డిఫరెంట్గా ఉంది నాకైతే మాత్రం. సోనాక్షి సిన్హా టాలీవుడ్కి వచ్చి టాలీవుడ్ తెలుగు మూవీ, అది కూడా తెలుగు మూవీని ఈ రేంజ్లో హారర్ రేంజ్లో మూవీ సెలెక్ట్ చేసుకొని తను ఇంతగా యాక్ట్ చేయడం అయితే చాలా బాగుంది. సోనాక్షి కూడా ఇది ఒక డిఫరెంట్ మూవీ అనుకోవచ్చు. ఒక కొత్త జోనర్లో ట్రై చేయబోతున్న సుధీర్కి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ ట్రైలర్లో చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఓవర్ రేంజ్లో ఇచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది. ఒక హారర్ మూవీకి ఇచ్చినంత రేంజ్లో అయితే లేదనిపిస్తుంది. బీజిఎంని ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినట్టయితే బాగుండేదేమో అనిపిస్తుంది. నార్మల్ బీజిఎం లాగానే ఉంది. విఎఫ్ఎక్స్ విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అంతగా తక్కువగా వాడినట్టు అనిపిస్తుంది. విజువల్స్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం హారర్కి తగ్గట్టు ఇచ్చినట్టయితే చాలా బాగుండేమో అనిపిస్తుంది. ఈ మూవీ November 7th థియేటర్కల్ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ వైడ్ లో రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీని అయితే మాత్రం. ఈ ట్రైలర్ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.